ఇదేంటిదని ఇదేదో ఉండే ఇదంతా ఇన్వర్టర్లు గిన్నె దానికి సంబంధించింది. సో గిన్నెలు చూపిస్తాను మీకు. ఓ ఇది కూడా క్లీనింగ్ సెక్షన్. గిన్నెలు ఉన్నాయి, కుక్కర్, చపాతీ, కటింగ్ బోర్డు, ప్యాంట్స్, గిన్నెలు అన్నీ ఇచ్చినారు. సెకండ్ వన్ క్లీన్ ఉందో మరి. అయ్యా గిన్నెలు, ప్లేట్లు మస్తు అంటే మస్తు మంచిగా ఉంది. దీని పేరు నాకు వల్కనీకి రాదు, చూపిస్తా. ఓకే, ఐరన్ చేసుకున్నందుకు ఈ బాక్స్. ఫస్ట్ పెద్దోళ్ళది కానీ చిన్న రూమ్ ఇచ్చిన వాళ్ళకు ఆ రూమ్ చూపిద్దాం. లైట్లు ఇగో రాగానే ఒక అద్దం. ఓకే, నెక్స్ట్ కమ్ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు అనమాట. మా వాళ్ళు సూట్ కేసు అంతా తీసేసి చదివేసినారు. ఇదేమో లాక్ వేసుకున్నారు, ఎందుకో తెలియదు. బెడ్ సైడ్ టేబుల్ అండ్ బెడ్. రూమ్ అనగానే వెరీ బేసిక్ ఉంటుందేమో, టవల్స్ కూడా మనమే తెచ్చుకోలేము అనుకున్నాం. కాదు, ఎక్స్ట్రా బెడ్షీట్స్, టవల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక రిక్లైనర్ అండ్ కుక్క ముడ్డి లేకున్న ఈ హ్యాంగర్స్ ఇవి ఇచ్చినారు. సో వీళ్ళకు ఈ రూమ్ కి బాల్కనీ లేదు, జస్ట్ వ్యూ అంతే. యాక్చువల్గా అన్నోళ్ళు అది తీసుకోవాలా, కానీ మా ఆయన రాగానే అనుకుని దాన్ని ఆక్రమించుకున్నాడు. ఇదేమో బెడ్ అండ్ లైట్ చూడు, అంత ఐకేనే ఉంది కదా. మనము ఎన్ని పైసలు పెట్టినా హోటళ్ళలోనైతే ఇట్లాంటి రూమ్ అంటే మరీ పైసలు పెడితే వస్తుంది, కానీ ఇది మాకు రీజనబుల్ ప్రైస్కే వచ్చింది.